గైస్ నమస్తే, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటా. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మీరు thumbnail లో చూసినట్టే మన ట్రామ్ గురించి అన్ని డీటెయిల్స్ ఈ యొక్క వీడియోతో ఇచ్చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి అనమాట. ట్రామ్ స్క్రాంబ్లర్ గురించి నా ఒపీనియన్ ఏంది, సో నేను బైక్ ఎంత పర్చేస్ చేసిన అండ్ ఇప్పుడున్న ప్రైస్ ఏంది, అన్ని డీటెయిల్స్ ఈ యొక్క వీడియోతో ఇచ్చేస్తా. సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో ఆల్రెడీ మన ట్రామ్ స్క్రాంబ్లర్ టెక్నికల్ అండ్ స్పెసిఫికేషన్స్ వీడియో ఆల్రెడీ చేశాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఐ కార్డ్స్లో వదిలేస్తున్నా, తప్పకుండా చూడండి. సో ఈ 6 months స్పాన్లో ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్స్ అయితే కవర్ చేసిన నేను. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మధ్య చాలా మంది ట్రామ్ స్పీడ్ 400 ఆర్ T4 ఆర్ స్క్రాంబ్లర్ 400 ఈ 400cc సెగ్మెంట్ ఏదైతే ఉందో చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు. సో ఐ థాట్ చాలా మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, డైరెక్ట్ ప్రైస్ డీటెయిల్స్లో కాకుండా ఫస్ట్ నేను ఈ బైక్ చూస్ చేసుకోవడానికి అసలు రీజన్ ఏందో చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ బైక్ కన్సిడర్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, నా ఎక్స్పీరియన్స్ అండ్ థాట్స్ కూడా షేర్ చేసుకుంటే. సో వై డూ ఐ చూస్ ట్రామ్ స్క్రాంబ్లర్? సో సింపుల్గా చెప్పాలంటే ట్రామ్ స్క్రాంబ్లరే నా ఫస్ట్ బైక్. సో అందరిలాగానే నేను కూడా మంచి స్పోర్టీ లుక్ ఉన్న బైక్ కావాలనుకున్నా, బట్ లాస్ట్కి ట్రామ్ స్క్రాంబ్లర్ కొన్నా. సో స్పోర్టీ లుక్కి ట్రామ్ స్క్రాంబ్లర్కి అసలు మ్యాచింగే లేదు. ట్రామ్ స్క్రాంబ్లరే ఎందుకు తీసుకున్నానంటే నాకు ఫస్ట్ నుంచి స్పోర్టీ లుక్ అంటే ఫస్ట్ బైక్ కాబట్టి మంచి ఆల్రౌండర్ బైక్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ నాకు ఉండేదన్నమాట. సో లాంగ్ రైడ్స్ ఎటైనా వెళ్ళాలన్నా కానీ వెళ్ళొచ్చు, అండ్ సడన్గా ఏదైనా ఆఫ్ రోడింగ్ చేయాలన్నా కానీ చేయొచ్చు. సో అన్నిటికీ బాగుంటుంది ఆల్రౌండర్ బైక్ ఏదైనా ఉంటే. అంటే మంచిగా రీసెర్చ్ చేస్తే మార్కెట్లో ట్రామ్ స్క్రాంబ్లర్ అనేది బయటపడ్డది అనమాట నాకు. సో ట్రామ్ స్క్రాంబ్లరే ఎందుకు బ్రో, మంచి ఆఫ్ రోడ్ బైక్స్ చాలా ఉన్నాయి కదా, అడ్వెంచర్ టూరర్స్ చాలా ఉన్నాయి కదా అని అనొచ్చు మీరు. డెడికేటెడ్ అడ్వెంచర్ టూరర్స్ చూడటానికి చాలా హ్యూజ్ ఉంటాయి. అండ్ పర్సనల్లీ ఫస్ట్ బైక్ నాకు అంత అడ్వెంచర్ టూరర్స్ కూడా తీసుకోవాలని లేకుండే. ఫస్ట్ పోటీ లుక్ ఉన్న బైక్ నుంచి ఫస్ట్ స్క్రాంబ్లర్కి రావాలంటేనే చాలా ఆలోచించిన నేను. ట్రామ్ వాళ్ళని అయితే అప్రోచ్ అయ్యి టెస్ట్ రైడ్ అయితే వేద్దాం అనిపించింది స్క్రాంబ్లర్ని. సో అప్రోచ్ అయ్యి స్క్రాంబ్లర్ టెస్ట్ రైడ్ కూడా వేసా. టెస్ట్ రైడ్ వేసిన తర్వాత ఏం ఆలోచించకుండా స్క్రాంబ్లర్ అనే ఫిక్స్ అయిపోయాను నేనైతే. సో అందుకే అట్లా ట్రామ్ స్క్రాంబ్లర్ని చూస్ చేసుకున్నా. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రౌండర్ బైక్, హైవేస్లో క్రూజ్ చేయొచ్చు, ఆఫ్ రోడింగ్ వచ్చిన ఆఫ్ రోడింగ్ చేయొచ్చు, సో అన్నీ కవర్ చేయొచ్చు ఈ ఒక్క బైక్తో అన్న మెయిన్ ఒపీనియన్తోనే నేను ట్రామ్ స్క్రాంబ్లర్ని చూస్ చేసుకున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, వాట్ ఈస్ మై ఫస్ట్ రియాక్షన్ వెన్ ఐ సా ట్రామ్ స్క్రాంబ్లర్ 400 అంటే, సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రామ్ స్క్రాంబ్లర్ 400తో ఎప్పుడంటే టెస్ట్ రైడ్ కాదు, ఒక ఈవెంట్కి ఎప్పుడో నేను నా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు, హోలీ ఈవెంట్ అనుకుంటా. సో హోలీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు సో మా గ్యాంగ్లో నా ఫ్రెండ్ ట్రామ్ స్క్రాంబ్లర్ తీసుకొచ్చింది అనమాట, వాళ్ళ కజిన్ది. సో ఆ బైక్ తెచ్చినప్పుడు నడిపినా అనమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నది. ఫస్ట్ చూడంగానే ఇదేంద్రా బాబు ఇంత ఉంది అనుకున్నా. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ట్రామ్లో స్క్రాంబ్లర్ 400 అని ఒక బైక్ కూడా ఉందా అని అనిపించింది. అప్పటివరకు నాకు తెలియదు ట్రామ్ స్క్రాంబ్లర్లో 400 వర్షన్. సో బైక్ అయితే నడిపిన, బైక్ నడుపుతుంటేనే అసలు ఆ ఫీలింగే అమేజింగ్ ఉండే నాకు. పవర్ కానీ, థ్రాటిల్ రెస్పాన్స్ కానీ, సస్పెన్షన్ కానీ. నేను బైక్ తీసుకోవాలి బైక్ ఉందాము అన్నట్టు ఏం లేకుండే. సో జస్ట్ ర్యాండమ్గా అట్లా సిచ్యువేషన్ జరిగింది. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఒక బైక్ తీసుకుందామన్న ప్లాన్ వచ్చిన తర్వాత సో అప్పుడు నేను రెట్రో ట్రామ్కి రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. టెస్ట్ రైడ్ తీసుకున్న తర్వాత అప్పుడు ప్రాపర్గా బైక్ని ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, ఆ టెస్ట్ రైడ్ తర్వాత మాత్రం ఇంకా ఫిక్స్ అయితే అయిపోయినా నేను. ట్రామ్ స్క్రాంబ్లరే, ఇంకా ఏం ఆలోచించద్దు, వేరే బైక్స్ ఏవి టెస్ట్ రైడ్ అవసరం లేదు, ఇంకా ట్రామ్ స్క్రాంబ్లరే అని ఫిక్స్ అయితే అయిపోయినా. సో ట్రామ్ స్క్రాంబ్లర్ మీద డెసిషన్ అయితే అట్లా ఫిక్స్ చేసుకున్నా ఒక టెస్ట్ రైడ్ వేసిన తర్వాత. చాలామంది ఏం చేస్తారంటే లుక్స్ చూసి కొనేస్తారు, బట్ అట్లా చేయకండి. మంచి టెస్ట్ రైడ్ తీసుకోండి. టెస్ట్ రైడ్ తీసుకుంటే మీకు ప్రాపర్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, బైక్ ఎట్లా నడుస్తుంది, బైక్ ఆర్ కార్. సో ఆ ప్రాపర్ ఫీలింగ్ అనేది ఉంటుంది మీకు. ఎందుకంటే లాస్ట్ వచ్చేసరికి మీ మనీయే, తీసుకున్నాక ఎప్పుడు రిగ్రెట్ అవ్వకూడదు, అది నేను చెప్పాలనుకుంటుంది. సో కమింగ్ టు ద వీడియో, టెస్ట్ రైడ్ తీసుకున్న తర్వాత బుకింగ్ అమౌంట్ కూడా పే చేసేసిన. సో డన్, అక్కడితో బైక్ అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. సో బుకింగ్ అమౌంట్ అయితే పే చేసి వచ్చినా కానీ దాని తర్వాత నా మైండ్లో ఈ డెలివరీ టైం ఏదైతే ఉంటుందో ఒక 1 week ఇచ్చారు నాకు టైమ్ డెలివరీ తీసుకోవడానికి. ఆ టైంలో మాత్రం అసలు చాలా థాట్స్ వచ్చినాయి నా మైండ్లో. స్క్రాంబ్లర్ అనేది హైట్ ఉంటుంది బైక్, హైట్కి మేనేజ్ చేయగలుగుతామా? సరే హైవేస్లో అంటే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, సడన్గా సిటీ ట్రాఫిక్ ఉంటుంది, సిటీ ట్రాఫిక్లో హైట్ మేనేజ్ చేయగలుగుతామా, అండ్ వెయిట్ మేనేజ్ చేయగలుగుతామా, బ్యాలెన్సింగ్ అవుతుందా కరెక్ట్గా బైక్? సో ఒకటేసారి ఫస్ట్ టైం 400cc తీసుకుంటున్నా, కరెక్టేనా నాకు ఆ పవర్ అదంతా మేనేజ్ చేయగలుగుతానా అన్న థాట్స్ చాలా ఉండే. నార్మల్గా ఉంటుంది అది ఎవరికైనా, ఒక బైక్
తీసుకుంటున్నామే కాదు దాన్ని మెయింటైన్ కూడా చేయాలి కదా. సో ఆ మెయింటైన్తో పాటు మన సేఫ్టీ కూడా చూసుకోవాలి. సరే ఆలోచించి సరే ఇవన్నీ వాళ్ళు పిచ్చలైట్ సో మేనేజ్ చేయగలుగుతాం దాంట్లో ఏముంది అని అనిపించింది లాస్ట్కి. సో ఇవన్నీ నేను ఆలోచించే లోపే డెలివరీ డే కూడా వచ్చేసింది. సో ఫైనల్లీ బైక్ అయితే డెలివరీ తీసేసుకున్నాము. సో ఈ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో నేను ఎక్స్పీరియన్స్ చేసినంత దాంట్లో నేను ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పాలంటే సో అన్నిటికంటే ప్రోసే ఎక్కువ ఉన్నాయి, కాన్స్ కొన్నే ఉన్నాయి అనమాట నా ఒపీనియన్లో. సో ప్రోస్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్, సస్పెన్షన్. బైక్ నడుపుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అమేజింగ్ ఉంటుంది. హ్యూజ్ బైక్ నడుపుతున్న ఫీలింగ్ అయితే ఉండదు. అండ్ వెయిట్ కూడా పర్లేదు, డీసెంట్గా ఉంటుంది. 185 kg సంథింగ్ ఎంత ఉంది. స్టార్టింగ్లో కొంచెం వెయిట్ అనిపించినా కానీ బైక్ లేటర్ ఆన్ నడుపుతుంటే రైడ్ చేస్తుంటే మీకు ఆ ఫీలింగ్ అనేది పోతుంది. సో ఈజీగానే అనిపిస్తుంది, మేనేజ్ చేసేస్తారు. ఏ బైక్ తీసుకున్నా ఎవరికైనా ఆ కొత్త ఫీలింగ్ ఉంటుంది కదా. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు సిటీలో బెస్ట్ అనేసి. సో సిటీలో అయితే బెస్టే గైస్, సిటీలో బెస్టే, హైవేస్లో కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నాకు మంచి అలవాటైంది బైక్, అలవాటైంది కాబట్టి నాకు ఒక స్కూటీ నడిపినట్టే నడుపుతాను నేనైతే. ఇంకా ప్రోస్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది డీసెంట్. ఫస్ట్ 2 సర్వీసెస్ ఫ్రీ. ఫస్ట్ సర్వీస్ అన్ని బైక్స్కి ఉన్నట్టే 1000 కిలోమీటర్స్కి ఫస్ట్ సర్వీస్ చేయించుకోవాలి. సో సెకండ్ సర్వీస్ వచ్చేసరికి ట్రాంప్ వాళ్ళు అఫీషియల్గా చెప్పేది 16,000 కిలోమీటర్స్కి సెకండ్ సర్వీస్ ఉంటుంది. చాలామందికి ఈ పాయింట్ తెలియదు. సో ఫస్ట్ సర్వీస్ 1000కి ఉంటే సెకండ్ సర్వీస్ 16,000 ఆర్ 1 ఇయర్కి ఉంటుంది అనమాట. సో పర్సనల్లీ నన్ను అడిగితే 16,000 వరకు వెయిట్ చేయడం కంటే మధ్యలో ఒక 7-8,000 దగ్గర మళ్ళీ ఇంకోసారి సర్వీస్ చేయించుకుంటేనే బెస్ట్. మన బైకే మంచిగా ఉంటుంది. సో ఇప్పటికైతే నాది 4,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, సెకండ్ సర్వీస్ పెండింగ్ ఉంది. సో ఇంకొక 4,000 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత నేను కూడా సెకండ్ సర్వీస్కి చేయించుకుంటా. 16,000 వరకు అయితే ఆగాను. అండ్ ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసరికి ఫ్రీ సర్వీస్ అయినా కానీ ఇంజన్ ఆయిల్ అండ్ ట్యాక్సెస్ పే చేయాలి కాబట్టి అరౌండ్ 2,300 to 2,500 సంథింగ్ అయింది నాకు. సో ఫ్రీ సర్వీస్ కాకుండా సర్వీస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 5,000 వరకు అయితే అవుతుంది. ఈ సెగ్మెంట్లో ఆ ప్రైస్ పాయింట్ అనేది డీసెంటే, అన్ని బైక్స్ కూడా అంతే ఉంటుంది సర్వీస్ కాస్ట్ అనేది. సో బైక్లో నెగిటివ్స్ వచ్చేసరికి నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో హైవేస్లో క్రూజ్ చేస్తుంటాం కదా, క్రూజ్ చేసినప్పుడు విండ్ బ్లాస్ట్ అనేది చాలా మొత్తం మనకే తగులుతూ ఉంటుంది. అడ్వెంచర్ టూరర్స్ లాగా పెద్ద పెద్ద విండ్ స్క్రీన్స్ అయితే లేదు దీనికి. విండ్ స్క్రీన్ ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది అనమాట. అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నన్ను అడిగితే. జస్ట్ లుక్స్ కోసం పెట్టుకోవాలి అంతే, కానీ ఇంత యూజ్ ఏమి ఉండదని నా ఒపీనియన్. ఆఫ్టర్ మార్కెట్ నుంచి వేయించుకోవచ్చు పెద్ద పెద్ద విండ్ స్క్రీన్స్, కానీ ఈ బైక్కి సూట్ అవ్వవు అసలు. విండ్ బ్లాస్ట్ ఒకటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్రేక్స్ అనమాట. బ్రేక్స్ అసలు అంత క్రిస్ప్ అనిపించవు. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసో ఏదో ఒకటి చేంజ్ చేసుకొని ఇంకా బ్రేక్స్ని కొంచెం క్రిస్ప్ చేసుకోవాలి. సో ఈ బైక్లో నెగిటివ్స్ ఏంటంటే ఈ 2 విషయాలు అని చెప్తా. సో గైస్ ఇప్పుడు ప్రైజింగ్ విషయానికి వస్తే సో ఈ ప్రైజింగ్ అనేది యాజ్ ఆన్ మార్చ్ 2025 అనమాట. సో మీకు డీటెయిల్గా చెప్తా. అండ్ ఈ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. సో ట్రామ్ స్క్రామ్లర్ 400 ఏ కలర్ అయినా సరే, ఇఫ్ యు ఆర్ ఎ సింగిల్ ఓనర్, మీ పేరు మీద సింగిల్ ఓనర్షిప్ ఉంటే 12% రోడ్ ట్యాక్స్ పడుతుంది. సో బైక్ ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి 2,66,449 రూపీస్ అనమాట. సో ఎక్స్ షోరూమ్కి ఆన్ రోడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే మీకు ఈ యాడ్ ఆన్స్ అన్నీ యాడ్ అవుతాయి అనమాట. సో 2,66,449కి రోడ్ ట్యాక్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ యాడ్ అవుతాయి, విచ్ ఈస్ 35,234 రూపీస్. మళ్ళీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే ఫ్రీ. హ్యాండిలింగ్ ఛార్జెస్ యాడ్ ఆన్ అవుతాయి, విచ్ ఈస్ 2,500. అండ్ ఇన్సూరెన్స్ యాడ్ అవుతుంది, బైక్ ఇన్సూరెన్స్ 27,292 రూపీస్ అనమాట ఇన్సూరెన్స్ వచ్చేసరికి. సో ఇవన్నీ యాడ్ చేస్తే బైక్ ఆన్ రోడ్ ప్రైస్ ఇది మనకు వచ్చే ప్రైస్ అనమాట, విచ్ ఈస్ 3,31,475 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ యాజ్ ఆన్ మార్చ్ 2025. సో మీ పేరు మీద ఇంకా ఏదైనా వెహికల్ ఉంటే మీకు 14% రోడ్ ట్యాక్స్ పడుతుంది, లేకపోతే 12% రోడ్ ట్యాక్స్ అనమాట. బట్ నేనైతే ఈ ప్రైస్కి తీసుకోలేదు, నాకైతే మంచి డీల్ వచ్చింది. నేను తీసుకున్నప్పుడు అది పర్ఫెక్ట్ టైం అనమాట బైక్ తీసుకోవడానికి. కరెక్ట్గా సెట్ అయింది అనమాట, అదేదో ప్లాన్ చేసి తీసుకోలే, కరెక్ట్గా సెట్ అయిపోయింది నాకు అది. 2024 ఇండిపెండెన్స్ డే టైంలో 10,000 ఆఫర్ లాంచ్ చేసినారు స్క్రామ్లర్కి అండ్ స్పీడ్ 400కి. సో ఆ టైంలో నేను పర్చేస్ చేసిన, నాకు ఆ 10,000 ఆఫర్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ 10,000 వర్త్ యాక్సెసరీస్ కూడా ఫ్రీగా వచ్చినాయి నా బైక్కి. అక్కడ నేను ఒక 20,000 వరకు సేవ్ చేయడం జరిగింది. సో 20,000 ఆల్మోస్ట్ సార్టెడ్ అక్కడ, నాకు మంచి డీల్కి వచ్చింది బైక్. సో ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ట్రాంప్ వాళ్ళు ఎప్పుడు ఆఫర్స్ లాంచ్ చేస్తూనే ఉంటారు. సో ఒకసారి షోరూమ్కి వెళ్ళి అయితే కనుక్కోండి, మంచి డీల్కి అయితే బైక్ తీసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియోతో మీకు నా ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా తెలిసి ఉంటుంది స్క్రామ్లర్తోని. సో ఎవరైనా బైక్ కన్సిడర్ చేసే వాళ్ళకి
తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. సో డెడికేటెడ్గా స్క్రాంబ్లర్ అనే కాదు, స్పీడ్ 400 అయినా సేమ్ ఇంజనే, ఇంకొంచెం ఈజీగానే ఉంటుంది స్పీడ్ 400. హైట్ వైజ్గా కొంచెం తక్కువనే కాబట్టి ఇంజన్ వైజ్గా ఏం చేంజెస్ అయితే లేవు. సో హైవే క్రూజింగ్కి అయితే చాలా బాగుంటుంది ఆ బైక్ కూడా. సో ఈ 2 బైక్స్ ఎవరైతే కన్సిడర్ చేయాలనుకుంటున్నారో సో తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. స్క్రాంబ్లర్ గురించి ఎవరైనా స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలనుకుంటే సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన స్క్రాంబ్లర్ గురించి. సో ఎన్కాస్ట్లో వదిలేస్తే తప్పకుండా ఆ వీడియో చూడండి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం గైస్. చలో బాయ్ బాయ్.